ఒకసారి భగవాన్ వద్దకు అప్పుడే శవాన్ని మోసిన ఇద్దరు శవవాహకులు వచ్చి తమ గొడవను తీర్చవలసిందిగా కోరారు. ఇద్దరిలో ఒకడు, స్వామి, ముందు స్నానం చేసి భోజనం చేయాలి కదా అన్నాడు. భగవాన్ మెల్లగా అవును అని అన్నారు. దానికి రెండోవాడు కోపంతో, స్వామి, ఆకలేస్తుంటే భోజనం చేయడం తప్ప అని అడిగాడు. అది విని భగవాన్, తప్పేం లేదు, ఆకలేస్తుంటే భోజనం చేయవచ్చు అన్నారు. అప్పుడు ఆ ఇద్దరు, అయితే తప్పేవడిది అని అడిగారు. దానికి భగవాన్ వారితో, మీరిద్దరే శవవాహకులు అనుకుంటున్నారు, మనం అందరము శవవాహకులమే, ఈ దేహమే శవం, దీనిని అందరూ నేను నేను అంటూ మోసుకు తిరుగుతున్నారు. ఈ మైల చెరువులో మునిగితే పోదు, నేను యొక్క మూలాన్ని అన్వేషించాలి, అప్పుడే మనం ఈ దేహభ్రాంతి లేని మన యొక్క సహజ స్థితిలో ఉంటాము అన్నారు. అక్కడున్న వారి మీద ఈ మాటల తాలూకు ప్రభావం ఎంత మేర చూపిందో కానీ మనం ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆ ఆత్మజ్ఞాని చెప్పిన మాటలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.